Welcome to Abhiruchi on Wheels. రుచికరమైన వంటలు మీకు అందిస్తూ ప్రతి శని ఆదివారాల్లో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు టేస్టీ వెరైటీస్ కోసం వచ్చేసింది ఖమ్మం. ఓకే, మరి ఖమ్మం స్పెషల్ వెరైటీస్ ని మనకు పరిచయం చేయడానికి మన ఆడియన్స్ పార్టిసిపెంట్స్ అంతా రెడీగా ఉన్నారు కదా. ముందు హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి వాటి వెరైటీస్ టేస్ట్ చూడడానికి మన ఇద్దరు జడ్జెస్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, అందరూ రెడీగా ఉన్నారు, మనం కూడా రెడీగా ఉన్నాం వంటల్ని చూడడానికి. అండ్ జడ్జెస్ రెడీగా ఉన్నారు జడ్జ్మెంట్ ఇవ్వడానికి. అండ్ మీరు కూడా రెడీగా ఉన్నారు కదా చూడడానికి ఈరోజు పార్టిసిపెంట్స్ ఏం చేస్తారా అని. మరి స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. రెండు రుచికరమైన వంటలు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. మరి పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది కదా, చూసేద్దామా ఏముందో ఇందులో. వావ్, క్యారెట్. యా, ఇప్పుడు అలా తినేకూడదు, చూడగానే అలాగే అనిపిస్తుంది ఎవరికైనా. కాకపోతే క్యారెట్ అనగానే చక్కగా స్నాక్స్ చేసుకోవచ్చు. బేసిక్ గా పచ్చిగా కూడా తినేయచ్చు. పచ్చిగా తినచ్చు, పచ్చిగా అది ఎక్కువ తినలేం కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వాడుకోవాలంటే ఏ కర్రీయో లేకపోతే స్నాక్స్ సంథింగ్ అలాగా. సో చూద్దాం మరి ఏం చేస్తారు క్యారెట్ తో. ఎవరు చేస్తారు? హాయ్. మీ పేరు? శరణ్య. హాయ్ శరణ్య. మీ పేరు ఏంటండి? శారద. శారద అండ్ శరణ్య. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది ఒకళ్ళకొకళ్ళు? అయ్యో సిగ్గుపడుతున్నారు. ఉందా లేదా? లైట్ గా ఉంది. లైట్ గా ఉంది అంటే ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యా. చెప్పచ్చు కదా. మేము ఖమ్మం వచ్చి మీ ఇద్దరికి కొత్తగా ఫ్రెండ్షిప్ చేసాం అనమాట. అంతేనా? రెడీ ఇద్దరు క్యారెక్టర్ చేయాలి. ఇద్దరు కూడా చేస్తారు. ఫస్ట్ శారద గారా శరణ్య గారా? మీరు చేస్తారు. క్యారెట్ శనగపప్పు కూర. ఓకే, శనగపప్పు కాంబినేషన్. ఓకే, మరి క్యారెట్ శనగపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. క్యారెట్ శనగపప్పు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ పావు కిలో, ఉడికించిన శనగపప్పు అరకప్పు, వేయించిన నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి క్యారెట్ శనగపప్పు కూర తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శరణ్య గారు మొదలు పెడదామా? ఎందుకంటే భయపడుతున్నారు. నువ్వేమైనా భయపెడుతున్నావా? నువ్వు భయపెట్టావు పక్క నుంచి, అందుకే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అదే కంటిన్యూ అవుతున్నారు. అక్కర్లేదు, పర్లేదు, మామూలుగా వంట చేసేది. ఓకేనా? ఇదిగోండి స్పూన్. ఆయిల్ వేస్తున్నాను. నెక్స్ట్ పోపు దినుసులు, ఎండుమిరపకాయ, పోపు దినుసులు. మామూలుగా ఇలాంటి కూరలకి పోపు బాగుంటే కరెక్ట్ గా ఉంటుంది. పోపు ఎక్కువ ఉంటేనే చక్కగా ముక్కలు కూడా ఇలా విడివిడిగా ఉంటాయి కదా, బాగుంటుంది. ఓకేనా? తర్వాత పోపు కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు. ఓకేనా? నెక్స్ట్ ఉడికించుకున్న క్యారెట్. నేను ఇలా పట్టుకుంటే మీకు ఎంత కావాలో వేసేస్తా.
ఏం చేస్తుంటారండి మీరు శరణ్య గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాను. బిజినెస్. ఏం పేరు? రంజిత్. రంజిత్. పిల్లలు ఉన్నారా? లేదండి. లేదు. సో ఇలాంటి ప్రయోగాలన్నీ మీ వారికే చేసి పెడుతుంటారా? అవునండి. పాపం. చక్కగా తింటూ ఉంటారా, వంకలు పెడుతూ ఉంటారా? ఆయనకి నచ్చితే మ్యాక్స్ అందరికి నచ్చినట్టే, నాకు అది కన్ఫర్మ్ అన్నమాట. అయితే మీ ఆయన చాలా కష్టం అనమాట మెప్పించడం. మీ ఆయనకి చాలా ఇష్టమా? ఓకే. ఇప్పుడు శనగపప్పు వేద్దాం. సో ఇదేంటి, ఉడికించారా శనగపప్పు కూడా? ఉడికించింది శనగపప్పు. ఓకే. సో శనగపప్పు చాలా వాటిల్లోకి బాగా సెట్ అయిపోతుంది. అండ్ క్యారెట్ కి కూడా బాగా సెట్ అయ్యే వాటిల్లో శనగపప్పు పెసరపప్పు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సాల్ట్. ఓకే. నెక్స్ట్ పసుపు. కలర్ఫుల్ గా కనబడాలంటే క్యారెట్, బీట్రూట్. నెక్స్ట్ అండి కొంచెం కారం. సో పచ్చిమిరపకాయలు వేసారు, మళ్ళీ కారం కొద్దిగా. కారం అవసరమా? కొంచెం అంటే ఒకవేళ స్పైసీ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు. కానీ కొద్దిగా అలా కమ్మగా తినేయచ్చు అనుకుంటే అవాయిడ్ కారం, మామూలుగా పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ ఉప్పు కారం క్యారెట్ కి పట్టాలంతే, కాసేపు ఉంచండి అలా. నువ్వు చెప్పేస్తారా? ఎలా డిసైడ్ అయిపోయింది? అక్కడ నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ మాట చెప్పాను. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూసేద్దాం. ఒక మంచి మామిడి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ వచ్చేసారండి. మరి చిట్కా తెలుసుకుందామా? హాయ్. హాయ్. మీ పేరు? ఇందిరా. ఇందిరా గారు బాగున్నారా? బాగున్నామండి. ఏం చిట్కా చెప్తారు మా కోసం? సన్నబట్టడానికి చిట్కా ఏం చెప్తున్నాను. చేయాలి? గోరువెచ్చని నీటిలో మిరియాల పొడి, ఉప్పు, నిమ్మకాయ రసం కలుపుకొని తెల్లవారుజామున తీసుకుంటే సన్నబడతారు. బాగుంది, టేస్టీగా కూడా ఉంటుందిలేండి. చక్కగా ఉప్పునిగా, పుల్లగా, ఘాటుగా బాగుంది. సో అదండి, సన్నబడ్డానికి ఒక మంచి చిట్కా చెప్పారు. ప్రతిరోజు పరగడుపునే గోరువెచ్చటి నీళ్ళల్లో నిమ్మరసం, ఉప్పు ఇంకా మిరియాల పొడి కలుపుకుని తీసుకుంటే త్వరలోనే సన్నబడతారంట. మరి ట్రై చేసి చూడండి. ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు ఇందిరా గారు, సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఇది. ఓకే అండి, చిట్కా చూసారు కదా శరణ్య గారు. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ఏమిటది? నువ్వుల పొడి. నువ్వుల పొడి. వేయించేసిన నువ్వుల పొడి. వేయించి నువ్వులు. అయిపోయినట్టేనా ఇంకా కర్రీ? అయిపోయినట్టు ఆల్మోస్ట్. సో ఈ నువ్వుల పొడి కొంచెం ఫ్లేవర్ కోసమా? కమ్మదనం వస్తుంది. ఓకే. నువ్వుల పొడి కొంచెం డిఫరెంట్ కదా నువ్వుల పొడి అంటే ఈ కూరలో. ఇంకా లాస్ట్ కి పచ్చి కొబ్బరి తురుము. ఓకే. సో ఇలాంటివి చక్కగా రైస్ లోకి బాగుంటాయి, చపాతీ లాంటి వాటిలో కూడా బాగుంటాయి. కలిపేసుకుంటారా? చపాతీలోకి భలే ఉంటుంది ఈ కూర. సో కొంచెం ఎక్కువ ఘాటు లేకుండా చేసుకుంటే చక్కగా ఎక్కువ కూర కూడా తినొచ్చు. అవును. ఇప్పుడు కొత్తిమీర వేసుకో. అంత కొత్తిమీర పడుతుందా? కలర్ఫుల్ గా ఉండటానికి బాగా మగ్గిపోతుంది కదా. అయినా కూడా బాగానే ఉంటుందండి టేస్ట్. ఓకేనా? ఒక 1 minute అలా ఉంచేసి సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. మూత పెట్టాలా అలా మామూలుగా కలుపుతూ ఉంటే సరిపోతుందా? చాలు, ఇలా కలిపి అన్ని బాయిల్ చేసినాయే కదా, ప్రాబ్లం లేదు, తీసేయచ్చు. సో సరిపోతుందా? చాలు, ఇంకా సర్వింగ్ బౌల్. సో క్యారెట్ ని హెల్దీగా, టేస్టీగా ఇలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు. గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, ఊరికే డీప్ ఫ్రైలు ఇలాంటివి చేయడం. అప్పుడు మనకు ఆ క్యారెట్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంటుంది ఇలాంటి వాటిల్లో. ఓకేనా? ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఓకే, అంతేనా? ఇంకేం వేస్తున్నారు? జస్ట్ పచ్చి కొబ్బరి. ఓకే, రెడీ? ఓకే. ఓకే, మరి వేడివేడిగా క్యారెట్ శనగపప్పు కూర రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. క్యారెట్ శనగపప్పు కూర తయారు చేసే విధానం. ముందుగా క్యారెట్ తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన శనగపప్పు, ఉప్పు, పసుపు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన నువ్వుల పొడి, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి బాగా కలిపి మరికాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ శనగపప్పు కూర రెడీ.
ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దామా? మా ఊరి చిట్కా చెప్తానంటూ ఇంకో పార్టిసిపెంట్ రెడీ. మరి చిట్కా చూద్దామా? హాయ్ అండి. హాయ్. మీ పేరు? వాసవి. వాసవి గారు, ఏం చిట్కా చెప్తారు? అరచేతులు మృదువుగా ఉండాలి. ఏం చేయాలి? ఆలివ్ ఆయిల్ 2 చుక్కలు కొంచెం పంచదార వేసి అరచేతులు రుద్దుకుంటే చేతులు మృదువుగా ఉంటాయి. అవునా? ఓకే. యాక్చువల్లీ పంచదార మనకి డెడ్ స్కిన్ పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో అందుకనే ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా. సో ఆలివ్ ఆయిల్ పంచదార కలిపి చేతుల్ని రుద్దుకున్నట్లయితే డెడ్ స్కిన్ అంతా పోయి చేతులు మృదువుగా ఉంటాయి. సో ట్రై చేయండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఇది. ఓకే, సో ఫస్ట్ వంట చూసారు కదా. శారదా గారు మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు క్యారెట్ తో? క్యారెట్ స్వీట్ పరోటా. క్యారెట్ స్వీట్ పరోటా. ఓకే ఓకే, మరి క్యారెట్ స్వీట్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ స్వీట్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్, పచ్చికోవా 100 గ్రాములు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, మైదా 1 కప్పు, వేయించిన నువ్వులు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. శారదా గారు స్టార్ట్ చేద్దాం అండి ప్రాసెస్. ఓకే అండి. సో ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? సో ఈ రోజు ఒక డిఫరెంట్ రెసిపీ చూడబోతున్నాం మనం. స్వీట్ పరోటా. స్వీట్ పరోటా అంటే క్యారెట్ తో స్వీట్ అనగానే మనకు గుర్తొచ్చేది క్యారెట్ హల్వా. అదే. సో అది కాకుండా పరోటా చేయొచ్చు. సో ఏం వేస్తున్నారో చెప్తూ వేస్తే చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. సరిపోతుందా అండి? సరిపోతుందండి. నెక్స్ట్ క్యారెట్ వేద్దామండి. సో స్వీట్ అంటే టిపికల్ గా నెయ్యి వేసి స్వీట్ లాగా చేసేస్తున్నారు మొత్తానికి. ఓకే, తర్వాత క్యారెట్ కొంచెం ఫ్రై అవ్వాలండి. బాగా. ఓకే, అదంతా ఇలా దగ్గరికి అయిపోవాలా? లైట్ గా అంతే. ఓకే, ఎందుకంటే మళ్ళీ పచ్చికోవా వేస్తాం అనమాట. కోవా వేసినప్పుడు దాంతో పాటు కూడా కొంచెం ఫ్రై చేస్తాం. ఓ, దీంట్లో కొంచెం కోవా వేద్దాం. పచ్చికోవా. ఓకే, మీ ఇంట్లో అంటే స్వీట్స్ ఎక్కువ తింటారా హాటా? నార్మల్ గా అవి ఇవి తింటామండి. కాకపోతే స్వీట్ తింటాం కానీ ఎక్కువ స్వీట్ తినాం. నార్మల్ గా తింటాం. నార్మల్ గా. సో అలాంటప్పుడు ఏదైనా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేసుకుంటే ఎప్పుడైనా తిన్నప్పుడు కొద్దిగా వెరైటీగా ఉంటుంది. కోవా బాగా కరిగిపోయింది. తర్వాత షుగర్ పౌడర్ అండి. ఇటు నుంచి నేను వేస్తుంటాను, చూడండి ఎంత కావాలో. సో షుగర్ పౌడర్ లోనే ఇలాచీ కలిపారా? ఇలాచీ వేసాను. ఎందుకంటే ఇలాచీ కొంచెం అంటే నలగదు కదండి. అవును, అందుకని చెప్పి షుగర్ తో కలిపి. ఇప్పుడు ఇది చాలా షుగర్ పౌడర్ చాలండి. ఓకే, హల్వా లాగే అనిపిస్తుంది కదా. నెక్స్ట్ కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేద్దామండి. వేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు. జీడిపప్పు, బాదం పప్పు అండి. మంచి స్మెల్ వస్తుందండి మీ స్వీట్. ఓకే ఓకే అండి, ఇది అయిపోయింది. వెరీ గుడ్. ఆఫ్ చేసేద్దామా? ఇప్పుడు నెక్స్ట్ మైదా పిండి కలిపి తెచ్చేసి. ఇది కలిపారా ఆల్రెడీ? ఏం వేసారు మైదాలో? లైట్ గా చిటికెడు ఉప్పు వేసండి. ఉప్పు వేసేసి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ తో కలిపేసి ఉంచాలి. ఎందుకంటే అది ఒక 2 గంటల ముందు నానాలండి. నానితే బాగుంటుంది, స్మూత్ గా వస్తుంది అనమాట. ఓకే, ఆ ప్యాన్ ఇటు పెట్టుకున్నాం. ఇది కొంచెం వేడి. ఓకే, ఇప్పుడు దాన్ని ఒత్తుకోవాలి కదా? అవునండి. ఓ, బొబ్బట్లాగా వచ్చేస్తారా? చూసావా? బొబ్బట్టన్నా బొబ్బట్టే. ఆవిడ పరోటా అనుకుని చేశారు కదా. ఆన్ చేస్తాను, స్టవ్ ఆన్. సో ముందుగా కలిపేసుకున్న మైదాని చక్కగా. అవునండి, మనకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి కొంచెం కలపాలండి. అది బాగా జారుడుగా రావాలి కదా, గట్టిగా అయిపోకుండా ఉంటుంది ఇలా చేసి. అండ్ ఇలా ఉంటే కొంచెం సాగుతుంది కూడా ఈజీగా. చూసుకుని ఎంత కావాలో. చాలా చాలా పెనం కూడా హీట్ అయింది చక్కగా. ఒత్తేసుకుంటే సరిపోతుంది. అవునండి. సో పిండి మనకు చక్కగా నానితే ఆ స్మూత్నెస్ వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. వెంటనే అయితే గట్టిగా ఉంటుంది. అప్పుడైతే మనం కర్ర యూస్ చేసి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది చక్కగా నేతితో అటు ఇటు కాల్చుకుంటే మనకి రెడీ కదా. అవునండి. సరే, అయితే అది కాలుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇంకో మంచి చిట్కా తెలుసుకుందామా? పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు.
హాయ్ అండి. హాయ్ మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, ఏం చిట్కా చెప్తున్నారు మాకు? చంటి పిల్లలకి జలుబు తగ్గాలంటే ఏం చేయాలన్నది. ఏం చేయాలి? 3 నుంచి 4 నెలల కంటే తక్కువ చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి గనుక జలుబు చేసినట్లయితే ఒక తమలపాకు కొద్దిగా ఆముదం రాసి దాన్ని కొద్దిగా వేడికి సెగ చేసి అది పిల్లల మాడు మీద పెట్టినట్లయితే పిల్లలకి జలుబు తగ్గుతుంది. అది ఇండికేషన్ ఏమైతుందంటే మనకి తమలపాకు కమిలిపోతుంది అనమాట. ఓ, తమలపాకు కములుతుంది కూడా. అంటే పిల్లలు వేడి లాగేస్తుంది, బయటికి లాగేస్తుంది, పిల్లలు రిలీఫ్ గా ఫీల్ అవుతారు. సో అది కూడా మనకు ఒక ఇండికేషన్ కూడా తెలుస్తుంది. ఇది ప్రాక్టికల్ గా మా పిల్లలు కూడా ట్రై చేసాము. అవునా, వెరీ గుడ్ అండి, మంచి చిట్కా చెప్పారు. సో అదండి, 3-4 నెలల లోపు పిల్లలకి జలుబు చేసినట్లయితే తమలపాకు మీద ఆముదం రాసి దాన్ని కొద్దిగా వేడి చేసి పిల్లల మాడు పైన పెడితే సో వేడంతా లాగేసుకోవడం వల్ల జలుబు తగ్గుతుంది అనమాట. సో ట్రై చేసి చూడండి. అంతేనా అండి? సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి, మంచి చిట్కా చెప్పాను. ఓకే అండి, చిట్కా చూసారు కదా శారద గారు. అయిపోయిందా? ఫ్రై అయిందా? ఇది అయిపోయిందండి. తీద్దామా? పెట్టండి. కాలుతుంది. ప్లెయిన్ గా చేసాం కదండి, ఈసారి కొంచెం ఇంకా టేస్ట్ కోసం నువ్వులు కూడా యాడ్ చేద్దాం. ఓకే ఓకే. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటారా? సో కావాలంటే అలా పైన కొద్దిగా నువ్వులు అది కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అవును. ఓకే, జాగ్రత్తగా వేసేయండి. అవునా, ఇదో వెరైటీయా? ఒక నిమిషం, అటు ఇటు నువ్వులు. అవును. ఓకే, ఇలా కూడా ఇలా చూస్తే నాకు అరిసెలాగా ఉంది. అదే అరిసెల్లో కూడా వేస్తాం కదా నువ్వులు. అవును, అందుకని చెప్పేసి సో ఈ నువ్వుల టేస్ట్ నచ్చే వాళ్ళు ఇవి కూడా వేసుకుని. మొన్న ఒకసారి నాన్స్ కూడా తిన్నామండి, నువ్వులు వేశారు. అవును, కొన్ని వాటిల్లో వేస్తుంటారు అలా పైన. సో ఇవన్నీ మనకు ఆప్షన్ కాబట్టి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదేంటంటే పిల్లలకి బలం కదండి, ఇప్పుడు కోవా పడ్డది కాబట్టి పిల్లలకి పాలది యాడ్ అయినట్టే కదా, కాల్షియం అట్లా. ఇందులో కూడా ఐరన్ ఉంటుంది కదా నువ్వుల్లో. మళ్ళీ ఇందులో మైదా కొంచెం తో పాటు దీంట్లో మీరు మైదా ఒకటి కాకుండా గోధుమ పిండితో చేసుకుంటే చాలా బాగుండేది అనమాట. అంటే హెల్దీ అనమాట. అదే హెల్దీ డిష్ అయిపోయేది. తరుణ గారు మనకి ఎప్పుడు ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు కదా, మైదాతో ఏదైనా చేసుకుంటే దాని బదులు గోధుమ పిండి వాడండి అని చెప్పి. అవునండి, గోధుమ పిండి ఏంటంటే పీచు పదార్థం ఉంటుంది కదా, అందులో డైజెషన్ కి బాగుంది కదా. అవునండి, ఇద్దామా? ఓకే. కానీ చేయొచ్చు చక్కగా, గోధుమ పిండితో కూడా టేస్టీగానే ఉంటాయి. అలా అయితే రెగ్యులర్ గా అంటే ఎక్కువ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. రెడీ? ఓకే అండి, గార్నిష్ చేయండి. పిండితో చేశారా? ఇదండి రవ్వ లడ్డు చేస్తాం కదండి. రవ్వ లడ్డుని అలా చేసేసారా? కేసర్ లాగా ఉంది. కేసరేరా? అదే తినేస్తావా? చూస్తుంటే తెలియట్లా. అది స్వీట్ కాబట్టి సింబాలిక్ గా స్వీట్ పెట్టండి. వెరీ గుడ్. నెక్స్ట్ క్యారెట్ తురుమా పైన. ఆల్రెడీ ప్లేట్ చాలా నిండిపోయింది, బాగుంది. ఓకే అండి, రెడీ. క్యారెట్ స్వీట్ పరోటా. ఓకే, మరి వేడివేడిగా క్యారెట్ స్వీట్ పరోటా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. క్యారెట్ స్వీట్ పరోటా తయారు చేసే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. డ్రై ఫ్రూట్స్ వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పచ్చికోవా వేసి దగ్గర పన్నివ్వాలి. తర్వాత యాలకుల పొడి, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం తీసుకుని చేత్తో వత్తుకొని మధ్యలో క్యారెట్ మిశ్రమం ఉంచి అంచులు మూసేసి పరోటాలా వత్తుకోవాలి. ఈ పరోటాల మీద వేయించిన నువ్వులు అద్ది పెనంపై ఉంచి నేతితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, క్యారెట్ స్వీట్ పరోటా రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్. మరి ఒకళ్ళు స్వీట్ చేశారు, ఒకళ్ళేమో కర్రీ చేశారు కదా. చూద్దాం ఎవరు గెలుస్తారో. శారద గారు మీరండి. క్యారెట్ స్వీట్ పరోటా. ఓకే, శారద గారు వెయిట్ చేయండి. శరణ్య గారు మీరండి. క్యారెట్ శనగపప్పు కర్రీ. ఓకే, వెయిట్ చేయండి శరణ్య గారు మీరు కూడా. ఓకే, మరి క్యారెట్ తో 2 రకాలు కూడా టేస్ట్ చేయడం అయిపోయిందండి. మరి చూద్దాం ఇవాళ ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. సో ఎలా ఉన్నాయి రాజు గారు, అరుణ గారు 2 క్యారెట్ తో వెరైటీ? బాగున్నాయండి.
అంటే ఒకటి శనగపప్పు కాంబినేషన్లో కదా, శనగపప్పు కొంచెం కమ్మగా వస్తుంది, దాంతో క్యారెట్ కొంచెం తీయగా ఉండి బాగుంది. ఇది అంటే కర్రీ టైప్లో కొంచెం వేపు టైప్లో ఉంది, సైడ్ డిష్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలాగే స్వీట్ కూడా బాగా చేశారు, కొంచెం మందంగా. సో అంటే మన చాయిస్, కొంతమంది కొంచెం మందంగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది పలచగా ఇష్టపడతారు. సో రెండు కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ వైజ్ రెండు బాగున్నాయి. క్యారెట్ అందరికీ తెలుసు చాలా మంచిదని. ఏదైతే అలా న్యాచురల్గా ఆరెంజ్ కలర్లో ఉందో, మీరు ఇంకా దాంట్లో ఏముంది ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవచ్చు, కానీ బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు. ఆరెంజ్ కలర్డ్ వెజిటబుల్స్ వచ్చి చాలా మంచిది, రెడ్ ఆరెంజ్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం 6 నెలల పాపలకు కూడా ఫస్ట్ టైం బయట అవుట్ సైడ్ ఫుడ్ పెట్టేటప్పుడు తల్లిపాలు కాకుండా, అలాంటప్పుడు కూడా క్యారెట్ మనం ఉడికిచ్చేసి కుక్కర్లో మ్యాష్ చేసేసి చేత్తో చక్కగా తినిపిస్తే వాళ్ళకి కావాల్సిన విటమిన్ వచ్చేస్తుంది అనమాట. సో అది వెరీ ఇంపార్టెంట్. అది పాలకూర, క్యారెట్ ఇలాంటివన్నీ ఇచ్చేయచ్చు. టేస్ట్ రెండు కూడా చాలా బాగున్నాయండి, రాజుగారు చెప్పినట్టు. విన్నర్ శారద గారు. ఇద్దరికి పరోటా చాలా నచ్చింది, చాలా బాగుందండి. సో శారద గారు ఇవాళ విన్నరా? అవునండి. ఓకే, కంగ్రాచులేషన్. రండి శారద గారు. కంగ్రాట్స్ అండి, మీరే ఇవాళ విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదండి క్యారెట్ తో వెరైటీస్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. పార్టిసిపెంట్స్ చెప్పే మంచి మంచి చిట్కాలు చూస్తున్నాం కదండి. ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మీ కుమారి. లక్ష్మీ కుమారి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? ఎండకి వెళ్ళి వస్తే ఫేస్ బ్యాక్ అయింది కదండి, దానికోసం చెప్పండి. 2 స్పూన్ పెరుగు, 2 స్పూన్స్ తేనె, 2 స్పూన్స్ నిమ్మరసం, గుడ్డులోని తెల్లసోన మొత్తం మిక్స్ చేసి ఫేస్ కి వేసుకొని 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఫేస్ లో గ్లో వస్తుంది. వావ్, బాగుందండి. సో మంచి బ్యూటీ టిప్ చెప్పారండి. పెరుగు, నిమ్మరసం, తేనె, ఇంకా గుడ్డులోని తెల్లసోన వీటన్నిటిని సమపాళ్లలో తీసుకుని కలుపుకుని ఫేస్ ప్యాక్ లాగా వేసుకుని 20 మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే ఎండలోంచి తిరిగి వచ్చిన తర్వాత మనకి ఫేస్ ట్యాన్ అయిపోయినట్టు నల్లగా అయిపోతుంటుంది కదా, అదంతా తగ్గిపోతుంది అనమాట. సో ట్రై చేసి చూడండి. మంచి చిట్కా చెప్పారండి. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే, ఇప్పటి వరకు మంచి మంచి వంటలు చూసాం కదా, మరి నెక్స్ట్ వంట ఏంటంటే, సో ఆ వంటను చూసే ముందు మానస మన కోసం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుందంట. అవునా? సో అది ఎంజాయ్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో మ్యూజిక్. రెసిపీతో 2 రుచికరమైన వంటలు. మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటాపోటీగా వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు ఎలాంటి రెసిపీ ఇస్తారో చూద్దాం. ఎస్, రాజు గారు కిచెన్ క్వీన్ అనిపించుకోవడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మీరేం రెసిపీ ఇస్తున్నారు? మునగాకు సోయా ఇగురు. మునగాకు సోయా ఇగురు, వెరైటీ కాంబినేషన్. అంటే మునగాకు జనరల్ గా కొన్ని రకాల కర్రీస్ లో వాడుతూ ఉంటారు. సో ఇగురు సోయా కాంబినేషన్. సోయా కాంబినేషన్ లో ఇగురు చేయండి. ఓకే, సో ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి, మీ పేరు? ప్రభా అండి. ప్రభా. ఓకే, మీ పేరేంటి? రాజేశ్వరి. రాజేశ్వరి అండ్ ప్రభా ఇద్దరు రెడీగా ఉన్నారా మరి రాజు గారు చెప్పిన రెసిపీ చేయడానికి? రెడీగా ఉన్నామండి. అలాగే వంట చేసేయండి, చక్క స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఆయిల్ వేసి ఓకే, తర్వాత
తాలింపు గింజలు, కరివేపాకు, తర్వాత నెక్స్ట్ ఆనియన్స్, ఓకే పసుపు, ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే మునగాకు. ఓకే ఓకే. చేస్తూ ఉంటారా మీరు మునగాకుతో వెరైటీస్? అవునండి, చాలా వెరైటీస్ చేస్తాను. చాలా వెరైటీస్ చేస్తారా? అది మగ్గాలేమో. టమాటా కూడా వేసేస్తున్నారా? టమాటా వేసాం అనుకోండి, ఈ తడి ఉంటది కదా దాంతో ఇంకా అది మగ్గిపోతుంది. ఓకే అది డ్రై అవ్వకుండా కొంచెం. ఓకే పచ్చిమిర్చి, నెక్స్ట్ అన్ని ఒకసారి వేసేస్తున్నారా కలిపి? కొంచెం మగ్గాలి. ఇది వేసాక కొంచెం మూత పెట్టేసి మగ్గాలి. మీల్ మేకర్ వేసాక. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేయచ్చా? ప్రభా గారు ఆల్మోస్ట్ సగం అన్ని వేసేసారు. అదే అమ్మయ్య నాకు అవకాశం దొరికింది అనుకుంటున్నారు కదా. ఓకే, ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేయండి. కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా పచ్చిమిర్చి అండి. ఓకే, తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఉల్లిఆకండి కొద్దిగా. ఓ ఉల్లి కాడలు కూడా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇదిగోండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఓకే, ఇప్పుడు మునగాకు వేసుకుందాం. ఓకే మునగాకు కొద్దిగా మగ్గాక సోయా బీన్స్ వేసుకుందామండి. మగ్గనిద్దాం. సో రాజేశ్వరి గారు చెప్పండి గీత గారు. ఎంతవరకు వచ్చింది మీది? సగం సగం అయిపోయిందండి. సగం అయిపోయిందా? మొత్తం ఎప్పుడు అయిపోతుంది? అయిపోయినట్టు ప్రాసెసా? ఓకే. ఏం వేస్తున్నారు? సాల్ట్ వేస్తున్నాను ఇంకా. సో సరిపడానా? అవునండి. సోయాలో కూడా ఏం వేయలేదా ఉడికించేటప్పుడు అలా? లేదండి, వేడి నీళ్ళలో వేసి తీసాం. అంతేనా? ఓకే. కారం చాలా అంతే. అంటే పచ్చిమిర్చి వేసాం మనం ఫస్ట్, సరిపోతుంది. అందుకని కారం కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఓకే. ధనియా పౌడర్, జీరా పౌడర్. ఓకే. సో అయిపోయిందా? అయిపోయిందండి. తీసేయొచ్చా? ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయండి. ఒక నిమిషం మూత పెట్టేసి మగ్గనిద్దామా? ఓకే. అయిపోయింది ప్రభా గారు, ఇంకా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మగ్గిందా? మగ్గిందండి. ఇప్పుడు బీన్స్ వేద్దామండి. సోయా బీన్స్. సోయా బీన్స్. సో ఉడికించారా? ఉడికించానండి. సో సోయా అంటే ఇక్కడ సోయా బీన్స్ తీసుకున్నారు, అక్కడ మీల్ మేకర్ తీసుకున్నారు. సో చూద్దాం ఏది టేస్టీగా ఉంటుందో. మునగాకు. మునగాకు. ఇప్పుడు ఆలు వేసుకుందామండి. ఓకే. ఆలు బాగుంటుందా అయితే? అంటే అన్నిట్లోకి సూట్ అయిపోతుందని వేసేస్తున్నారా? అంటే ఇప్పుడు ఇది ఇలా డ్రైగా వస్తుందా మనకి? అలా దగ్గరికి డ్రైగా వస్తుంది. డ్రైగానా? ఇగురు అన్నాం కదా కదా అని. అంతేనా? ఇంకేమైనా వేయాలా? ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఓకే. నెక్స్ట్ కారం వేస్తున్నానండి. ఓకే. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. వెరీ గుడ్. సో ఇలాంటివి చక్కగా మనకి రోటీస్ లో చాలా బాగుంటుంది కదా కర్రీ. అవునండి, పుల్కాకి గానీ చపాతీకి గానీ రైస్ గానీ దేనికైనా బాగుంటుంది. వెరీ గుడ్. సో తీద్దామా ఇది? వేసుకోండి. వేయండి. వేసుకోండి. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. గరం మసాలా నాది. ఓకే. ఓకే, తీద్దామా బౌల్లోకి? కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫైనల్ గా. కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. అక్కడ కొత్తిమీర వేస్తున్నారు, ఇక్కడ కూడా కొత్తిమీర వేస్తున్నారు. కలపండి. ఓకే. బౌల్లోకి తీసాక మళ్ళీ వేసుకోవచ్చు. చాలా అయిపోయినట్టేనా? కట్టేనా స్టవ్? కట్టేయండి. ఓకే, తీద్దామా? తీసేద్దాం. అదిగో. తీసేద్దామా? నేను తీసేస్తాను. ఓకే. పైనుంచి కొత్తిమీర వేయండి. దీనికి మీసాలు పెట్టారు ఇవిడ.
ఓకే సో బాగా రాశారండి చక్కగా ఈటీవీ అని. థ్యాంక్ యూ. ఓకే సో ఇక్కడేమో చక్కగా మీల్ మేకర్ కాంబినేషన్ లో, ఇక్కడేమో సోయా బీన్స్. Yeah. ఓకే మరి నువ్వు జడ్జెస్ దగ్గర తీసుకువెళ్ళి Okay. ఏది బాగుందో తేల్చేయి. ఓకే ఓకే అండి, ఇలాగ మనం ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఖమ్మంలోని మంచి మంచి వంటలు చూస్తున్నారు కదా, అలాగే మా ఊరి చిట్కా చెప్తానంటూ ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? రాధా. రాధా గారు బాగున్నారా? బాగున్నామండి. ఏం చిట్కా చెప్తారు మా అందరి కోసం? మాయిశ్చరైజర్ లేని వాళ్ళకి చిట్కా చెప్తాను. మాయిశ్చరైజర్ లేని వాళ్ళకా? ఏంటది? మాయిశ్చరైజర్ కోసం అండి. మాయిశ్చరైజర్ చెప్పండి. మాయిశ్చరైజర్ కోసం చిట్కా చెప్తాను. కొద్దిగా కొబ్బరి నూనె కొంచెం వాటర్ కలుపుకొని రాత్రి పడుకునే ముందు ఫేస్ కి అప్లై చేసుకోవాలా. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే మాయిశ్చరైజర్ మంచిగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే, అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. కొబ్బరి నూనెలో నీళ్లు కలిపేసి కొద్దిగా, అంటే మరీ అంత జిడ్డు ఉండకుండా చూసుకుని రాత్రి పడుకునే ముందు ముఖానికి కానీ ఈవెన్ బాడీకి కూడా అప్లై చేసుకున్నా మనకి తెల్లారి స్నానం చేసిన తర్వాత కూడా స్కిన్ మృదువుగా ఉంటుందన్నమాట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి గిఫ్ట్. ఓకే అండి, మరి ఈరోజు కిచెన్ క్వీన్ సెగ్మెంట్ రాజు గారు ఇచ్చిన రెసిపీ మునగాకు సోయా ఇగురు. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా చేశారు, ఒకళ్ళు మీల్ మేకర్ తో, ఒకళ్ళేమో సోయా గింజలతో. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో. రాజేశ్వరి గారు రండి. ఇది మీల్ మేకర్ కాంబినేషన్. ఓకే రాజేశ్వరి గారు వెయిట్ చేయండి. ప్రభా గారు మీరు రండి. సోయా గింజల దగ్గరకు వచ్చేసి ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే మరి టేస్ట్ చూసేసారు 2 రకాలు కూడా. మరి చూద్దాం ఇవాళ కిచెన్ క్వీన్ ఎవరు. ఓకే మరి ఇవాళ రాజు గారు ఇచ్చిన రెసిపీ మునగాకు సోయా ఇగురు. మరి చూద్దాం ఇవాళ కిచెన్ క్వీన్ ఎవరో, ఎవరు బాగా టేస్టీగా చేశారో. సో ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కాంబినేషన్స్ మనం రోజు చేసుకోవాలండి ఇంట్లో. చాలా మంచిది, ఇంట్లో అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వండలేము కదా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. సో అందరికి తగిన విధంగా ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మెయిన్గా సోయాలో ప్రోటీన్ ఉంటుంది, మునగాకులో మనకు చక్కగా ఐరన్ ఉంటుంది. సో అందరికీ ఇది చాలా మంచి రెసిపీ రాజు గారు. అవునండి, 2 బాగున్నాయి. కానీ రెండిట్లో ఒక్కటి దాంట్లో కొంచెం మెయిన్గా ఏంటంటే ఎక్కువగా ఉప్పు పడిపోయింది, సాల్టీగా ఉంది. ఎవరిది? ప్రభా గారు తయారు చేసిన దాంట్లో సోయా గింజలతో చేశారు కదా, సో సాల్ట్ కొంచెం ఎక్కువనే పడింది. జస్ట్ నోట్లో పెట్టగానే తెలుస్తుంది. సోయా కూడా కొంచెం సాల్టీయే కదా బేసిక్. ఈరోజు విన్నరు రాజేశ్వరి. రాజేశ్వరి. ఓకే కంగ్రాచులేషన్స్. రండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. చక్కగా టేస్టీగా చేశారంట వంట. కంగ్రాచులేషన్స్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే మరి ఈరోజు కిచెన్ క్వీన్ రాజేశ్వరి గారండి. రాజేశ్వరి గారు తయారు చేసిన మునగాకు సోయా ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు సోయా ఇగురు తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మునగాకు వేసి వేగాక టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేడినీళ్లలో వేసి తీసిన మీల్ మేకర్ వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మునగాకు సోయా ఇగురు రెడీ. షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీని మనందరికి చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో రాజు గారు ఏం చేస్తారో చూద్దామా. ఓకే రాజు గారు ఏం చేసి చూపిస్తున్నారు ఇప్పుడు? ఖీర్ చేస్తున్నాను. ఖీర్. దేంతో? మహారాజా ఖీర్. మహారాజా ఖీర్. మహారాజా అంటే చాలా డిషెస్ ఉంటాయి కదా మనకి, కర్రీస్ ఐటమ్స్ లో అలాగా. అంటే కొంచెం రిచ్ గా ఉంటాయి కదా. మహారాజా ఖీర్ ఉంటుందా రాజు గారు మామూలుగా? ఉంటుంది. ఓ సో అయితే నవాబీ డిష్ ఇది అలాంటిదా? ఓకే మరి మహారాజా ఖీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. మహారాజా ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, పచ్చికోవా 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, రోజ్ వాటర్ 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదాం కొద్దిగా, పిస్తా తురుము కొద్దిగా. సో ఇక్కడ మహారాజా ఖీర్ కూడా నెయ్యి, డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్. ఖీర్ అంటేనే మనకి డ్రై ఫ్రూట్స్ కదా. సో ఇక్కడ ముందుగా చేయాల్సింది ఏంటంటే
బాస్మతి బియ్యం ఓకే కనీసం 10 నుంచి ఒక 15 నిమిషాల వరకు నానబెట్టుకొని ఉంచాలి. ఓకే సో దీనికి బాస్మతి బియ్యం అయితే బాగా సూట్ అవుతాయా? అవునండి. ఓకే సో కుంకుమ పువ్వును కూడా ఇలా మనం పాలలో వేసేసి నానబెట్టి పెట్టేసుకోవాలి. కలర్ అండ్ ఫ్లేవర్ కూడా మనకి బాగుంటుంది కదా. అవునండి. ఓకే నెయ్యి కరిగిపోయింది. తర్వాత సో డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు. సో దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసి, కీర్ అనగానే మనకి ఆ నెయ్యి బాగా తగులుతూ ఉంటే బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఇలాంటి ఐటమ్స్ లో ఆ నెయ్యి ఇలా పైన తేలుతున్నట్టుంటే చాలా బాగుంటుంది. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అండి, బాస్మతి బియ్యం. సో కొద్దిగా వేయించాలా ఏంటి? అవునండి. ఓకే ఓకే సో కొంచెం కమ్మటి స్మెల్ అనేది వస్తుంది మనకి. అవును. సో అప్పుడు పాలు నవాబీ డిషెస్ అన్నిటికీ కూడా బాగా ఇలా స్పూన్ తో తీస్తున్నా మనం ఏదైనా తింటున్నా కూడా నెయ్యి అంతా ఇలా బాగా తెలుస్తుంది. జస్ట్ అలా స్పూన్ తీసుకుని మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ నెయ్యి స్మెల్ చేస్తుంది. సో కొంచెం ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనం ఈ పంచదార మిగతా పదార్థాలు ఇవి యాడ్ చేసుకోవాలి. ఓకే సో ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి. ఓకే సో యాలకుల పొడి దీంట్లో కొంచెం తక్కువ పడుతుంది రెగ్యులర్ గా మనం చేసుకునే కీర్లో కండి. ఓకే అదేంటి? జీడిపప్పు పేస్ట్. ఓకే సో చిక్కుదనం కోసం. అవునండి. సో ఆ టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది. రాజు గారు ఇందులో సగ్గుబియ్యం లాంటివి వేసుకోవచ్చా? కావాలంటే వేసుకోవచ్చు. ఒరిజినల్ గా అంటే ఒరిజినల్ గా ఇలాగే చేస్తారు. ఆ డిష్లకి కొన్ని పేర్లు ఉంటాయి కదా. అదేలే అంటే ఎందుకో నాకు చూస్తే అవి కూడా ఉంటే బాగానే చాయిస్. అదేంటి? పచ్చికోవా. సో దీంట్లో మనం పాలలో నానబెట్టి పెట్టేసుకున్నాం కదండి కుంకుమ పువ్వు. సో ఈ నవాబీ స్వీట్స్ లో కుంకుమ పువ్వు అనేది చాలా నెసెసరీ ఐటమ్ లా ఉంటుంది కదా. కంపల్సరీ వాడతారండి. కొద్దిగా రోజ్ వాటర్. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం బాదం. సో రెడీ అయిపోయిందండి. ఓకే సర్వ్ చేసేసుకున్నాం. చూడడానికి ఎంత యమ్మీగా ఉంది కదా. అలా పిల్లలకి ఇచ్చామంటే ఎత్తిన గ్లాస్ దించకుండా తాగేస్తారు. బాగుంది. ఓకే ఓకే సో చివరిగా తురిమిన బాదం పిస్తా. వావ్. ఓకే ఓకే మహారాజా కీర్. వావ్. సో చక్కటి స్మెల్ తో యమ్మీగా అనిపిస్తోందండి ఈ కీర్. మరి మేము టేస్ట్ చూసే ముందు మహారాజా కీర్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మహారాజా కీర్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం 15 నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి దోరగా వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తరువాత పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు పేస్ట్, పచ్చికోవా వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు, రోజ్ వాటర్, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన బాదం, పిస్తా తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే మహారాజా కీర్ రెడీ. ఓకే మరి మహారాజా కీర్ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా? చాలా బాగుంది కదా. సో పేరుకు తగ్గట్టుగా నిజంగానే ఇంకా అసలు ఏం బంకలు పెట్టడానికి లేదు. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకో సంగతి, చిన్నపిల్లలకి అన్నం తినిపించేటప్పుడు తల్లులు జనరల్ కంప్లైంట్ తినట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇలా చేసివ్వండి, హ్యాపీగా తినేస్తారు. అదే అన్న ఇందాక గ్లాసులో వేస్తే హ్యాపీగా తాగేస్తారు దించకుండా. 1 to 3 years బేబీస్ కూడా షుగర్ వద్దు వాళ్ళకు కూడా అనుకుంటే బెల్లంతో ఇలా చేసామనుకోండి అస్సలు ఇంకా
సో ఆ జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ వేసేటప్పటికి ఒక మంచి ఆ రిచ్నెస్ అనేది అవును చాలా బాగుంది బాగుంది రాజు గారు, వెరీ Thank you. టేస్టీ. ఓకే, మరి మహారాజా ఖీర్ పేరుకు తగ్గట్టుగానే చాలా చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఇప్పుడు ఇంకో మంచి మామిడి చిట్కా చూద్దామా? పార్టిసిపెంట్ రెడీ? హాయ్ అండి. హలో, మీ పేరు? మాధురి. మాధురి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? ఫేస్ గ్లో రావడానికి ఏం చేయాలి? ముల్తానీ మట్టిలో ఆరెంజ్ జ్యూస్ వేసి మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ జ్యూసా? ఓకే. అండ్ నెక్స్ట్ 10 minutes తర్వాత కూల్ వాటర్ తో కడిగేసుకోవాలి, ఫేస్ గ్లోయిగా ఉంటుంది. ఓకే, సో అదండి సింపుల్ బ్యూటీ టిప్ చెప్పారు. ముల్తానీ మిట్టిలో ఆరెంజ్ జ్యూస్ కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి వాటర్ తో కడిగేసుకుంటే స్కిన్ గ్లోయిగా ఉంటుందంట. ట్రై చేయండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. మరి 5 పార్టిసిపెంట్స్ 5 రకాల వెరైటీ వంటలతో పోటీ పడడానికి రెడీగా ఉన్నారు. మరి వాళ్ళల్లో ఈ రోజు ఎవరు గెలుస్తారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే లో వెరైటీ రెసిపీస్ తో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఈ రోజు ఎవరు గెలుస్తారో. ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం, రండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఏం చేశారు మీరు ఈ రోజు వెరైటీ? బ్రెడ్ బజ్జీ చేశానండి. బ్రెడ్ బజ్జీ ఇదేనా? అవునండి. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? రమాదేవి అండి. రమాదేవి గారు, మీరేం చేశారు? ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి, నిలవ పచ్చడి చేశారా? నిల్వ పచ్చడి. ఓకే. ఓకే, మరి థర్డ్ పార్టిసిపెంట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దాం, రండి. హాయ్, మీ పేరు? జయశ్రీ. జయశ్రీ గారు, ఏం చేశారు? ఆలు బీన్స్ కర్రీ. ఆలు బీన్స్ కర్రీ. ఓకే, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్. హాయ్. మీ పేరు? స్వప్న అండి. స్వప్న గారు, వెరీ గుడ్. ఓకే, ఏం వెరైటీ చేశారు? వంకాయ కొత్తిమీర చట్నీ అండి. వంకాయ కొత్తిమీర చట్నీ. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. మీ పేరండి? అనుష అండి. అనుష గారు, ఏం చేశారు మీరు? బెల్లం కావాలండి. బెల్లం గవ్వలు. ఓ, ఓకే, మరి అన్ని వంటలు టేస్ట్ చూడటం అయిపోయింది కదండి. మరి చూద్దాం ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే ఏదో. ఓకే, మరి జడ్జెస్ రెడీ అండి విన్నర్ ని అనౌన్స్ చేయడానికి. చూద్దామా ఇవాళ విన్నర్ ఎవరో. సో ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. ఓకే, కర్రీస్ వచ్చింది, స్నాక్స్ వచ్చాయి, పచ్చళ్ళు 2 వచ్చాయి, స్వీట్ ఒకటి, బెల్లం గారెలు. మెయిన్గా ఏంటంటే ఈరోజు 2 పచ్చళ్ళ మధ్యలో పోటీ ఉంది. ఉసిరికాయ ఇంకా ఈ పచ్చడా? వంకాయ. ఓకే, సో 2 కూడా చాలా బాగున్నాయి. ఓకే. పచ్చడి లేకపోతే ఊరగాయ అనగానే భయపడిపోవాల్సిన అవసరం లేదు. కానీ జనరల్గా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటే కూడాను కొంచెం చిటికెడు కానివ్వండి, లేకపోతే ½ టీ స్పూన్ అంత పచ్చడి నంచుకోవడానికి తీసుకుంటే ప్రాబ్లం లేదు. అలాగే తీసుకుంటే మాత్రం మంచిది కాదు. సో సార్ చెప్పినట్టు ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ తర్వాత వంకాయ కొత్తిమీర 2 బాగుంది. అవునండి. కానీ బెస్ట్ ఇవాళ స్వప్న గారు చేసిన వంకాయ కొత్తిమీర పచ్చడి. ఓకే, సో స్వప్న గారు విన్నరా? కంగ్రాచులేషన్స్. రండి స్వప్న గారు, కంగ్రాట్స్ అండి, మీరే ఇవాళ విన్నర్. సో చక్కగా రుచికరంగా ఉందంట మీ పచ్చడి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో మీది కూడా చాలా టేస్టీగా ఉందంట. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్.
మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే వంకాయ కొత్తిమీర పచ్చడి. మరి వంకాయ కొత్తిమీర పచ్చడి తయారీ విధానం ఒకసారి చూద్దాం. వంకాయ కొత్తిమీర పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా వంకాయలు, కొత్తిమీర, టొమాటో, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు నూనెతో విడివిడిగా వేయించి చింతపండు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో వేరుశెనగ పలుకుల పొడి, వేయించిన నువ్వుల పొడి, ధనియాల పొడి, మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని వంకాయ కొత్తిమీర మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ. ఓకే, మరి వాళ్ళ అభిరుచి ఆన్ వీల్స్ ని చూసారు కదండి. మరి మీరు ఇలాగే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఇవాల్టి మన ప్రోగ్రామ్ పై మీ సలహాల్ని, సూచనల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి పోటాపోటీగా మన పార్టిసిపెంట్స్ ఈ రోజు ఖమ్మంలో చేసి చూపించిన వంటలు మీరందరూ చూసారు కదా. ఎస్, మరిన్ని రుచికరమైన వంటలతో, మంచి మంచి చిట్కాలతో మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.